ఎపిసోడ్‌లో బాగి చెప్పిన ప్లాన్ ప్రకారం అమర్ రణ్వీర్ లాయర్‌ని కిడ్నాప్ చేసి మనోహరి గురించి నిజాలు చెప్పమని లాయర్‌ని నిలదీస్తూ ఉంటాడు. అలా లాయర్ ఏదేదో నిజం చెప్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. అలా బాగి చెప్పిన ప్లాన్ ప్రకారం రణ్వీర్, మనోహరి ఇద్దరూ కూడా అంజుకి బ్లడ్ ఇవ్వటానికి రెడీ అయిపోతారు. రణ్వీర్ అయితే నేరుగా హాస్పిటల్‌కి వచ్చి తన బ్లడ్‌ని డొనేట్ చేస్తాడు. అలా రణ్వీర్ బ్లడ్ ఇస్తున్న కారణంగా మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకోవైపు మనోహరి కూడా బ్లడ్ ఇస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అలా రణ్వీర్ బ్లడ్ ఇచ్చిన తర్వాత అమర్ రణ్వీర్ దగ్గరికి వచ్చి, థ్యాంక్ యూ రణ్వీర్, నువ్వు బ్లడ్ ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడావు, థ్యాంక్ యూ సో మచ్ అని రణ్వీర్‌కి షేక్ హ్యాండ్ ఇస్తూ థ్యాంక్స్ కూడా చెప్తూ ఉంటాడు. అయ్యో! పర్వాలేదు అమరేంద్ర గారు అని రణవీర్ అలా బ్లడ్ ఇచ్చేసి హాస్పిటల్ నుంచి వెళ్తూ ఉంటాడు. ఈ పిల్లకి బ్లడ్ దొరికేసింది. నేను ప్రాణాలు తీద్దామనుకుంటే ఇలా జరిగిందేంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకోవైపు అంజు పాపకి బ్లడ్ ఎక్కించి సర్జరీ పూర్తి కావటంతో బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. లాయర్ చెప్పిన నిజాలతో రణవీర్ భార్య మనోహరియే అన్న నిజం అమర్‌కి తెలిసిపోయిందా? రణవీర్ ఎలా బ్లడ్ ఇవ్వటానికి ఒప్పుకున్నాడు? రణ్వీర్ బ్లడ్ ఇచ్చాడు కాబట్టి అంజలి తన కూతురే అన్న నిజం రణ్వీర్‌కి ఇప్పుడు తెలిసిపోనుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.